బెటర్ అనిపించింది. సరే రెండో వారం మళ్ళీ వచ్చాను. రెండో వారం మళ్ళీ కొంచెం సార్ కొంచెం బెటర్ అండి అన్నాను. రెండో వారం వెళ్ళినాక నాకు పూర్తిగా 100% షుగర్ తగ్గింది. అయితే మూడో వారం వచ్చేసారి నాకు ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ చెక్ చేసి అక్కడి నుంచి రావట్లేదు ఆయన మందులు రచించి అక్కర్లోకి రావట్లేదు. కానీ నేనే ఏంటంటే నెలకొకసారి గ్యాప్ వల్ల ఎందుకంటే ముందు నేను పడ్డ బాధ దాని మీద ఏంటంటే ఇక తగ్గింది వదిలేస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో ఇప్పుడు ముందు నేను లక్షలే ఖర్చు పెట్టాను బాగా. అది నాకు అసలు ఈ చెప్పడం అంత తక్కువ అయిందన్నమాట. ఇక్కడ నేను ఖర్చు పెట్టింది ఒక 8 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటాను ఎక్కడైనా. ఇప్పుడు నాకు 1000 100 1000 అంతేగాని కనీసం అందులో ఒక 20% కూడా కాదు. మొత్తం బాగా తక్కువ అయిందన్నమాట. బాగా తక్కువ ఒక 10-20 మొత్తం నాకు అంత కూడా అవ్వలేదు నాకు. ఇంకా అదే మెడిసిన్ యాక్టివిటీ తగ్గాము నాకు 20,000 అయ్యి మొత్తం. కానీ సో హ్యాపీ డాక్టర్ గారికి మాత్రం ఇప్పుడు రుణపడుతాం. టోటల్ ట్రీట్మెంట్కి కంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి రేటింగ్ ఇస్తారు? 100% అది నాకైతే ఇంకా నాకు ఏజ్ కూడా 65 ఉన్నాను. ఇంకా నేనైతే వృత్తిరీత్యా నేను డ్రైవర్ని. ఇంకా బండి కూడా తోలడానికి మోటార్ సైకిల్ ఎక్కే పరిస్థితి లేదు. ఇప్పుడైతే నేను మళ్ళీ డ్రైవింగ్ చేస్తున్నాను. అంటే మోటార్ సైకిల్ తగ్గించింది కదా నేను మామూలుగా నేను చూసుకున్నాను. నాకు హ్యాపీ. డాక్టర్ గారు మళ్ళీ ట్రీట్మెంట్ ఎలా ఉందండి? బాగుంది. ఏంటంటే నాకు ఏదో ఇంజక్షన్ అయ్యి ఏమన్నా అన్ని బాధలు పడిన తర్వాత ఏమి లేకుండా ఫ్రీగా తగ్గిందంటే చాలా బాగుంది.